మణిలాంటి నటి, మణిలాంటి గాయని, మణిలాంటి నిర్మాత కృష్ణవేణి గారు చిత్రసీమకు ఒక అమూల్యమైన మణి. మంచి నటీమణిగా తెరపై తన అభినయాన్ని కనబర్చారు. మంచి గాయనీమణిగా తన గాత్రాన్ని వినిపించారు. 'మన దేశం' వంటి చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. కృష్ణవేణి గారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబర్ 24న జన్మించారు కృష్ణవేణి గారు. తండ్రి ఎర్రంశెట్టి కృష్ణారావు గారు డాక్టర్. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి గారు. ఆ తర్వాత వెండితెరపైన ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక నిర్మాత సి. పుల్లయ్య గారు బాల నటీనటులతో సతీ అనసూయ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన తులాభారం నాటకం చూశారు. అందులో కృష్ణవేణి గారి నటన నచ్చి సినిమాలో నటించమని అడిగారు. అలా సతీ అనసూయ 1936 సినిమాలో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి గారు. ఆ చిత్రం తర్వాత మళ్ళీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు గారు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి గారు. ఆ తర్వాత తుకారాం 1973 సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి గారు హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం కచదేవియాని. 1938వ సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది. ఆ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత మహానంద చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక నిర్మాత మీర్జాపురం రాజా గారితో కృష్ణవేణి గారి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయట సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేక సొంత ప్రొడక్షన్ జయ పిక్చర్స్, శోభనాచల స్టూడియో నిర్మించిన చిత్రాల్లో నటించారు. మీర్జాపురం రాజా గారు నిర్మించిన తొలి సాంఘిక చిత్రం జీవనజ్యోతిలో హీరోయిన్ గా చేశారు. ఆ చిత్రంతో సిహెచ్ నారాయణరావు గారు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి గారు. నటిగా ఆమెకు గొల్లభామ, లక్ష్మమ్మ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. కచదేవియాని, గొల్లభామ, అనసూయ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి గారు. తిరుగుబాటు సినిమాలో ఆమె చేసిన వ్యామ్ క్యారెక్టర్ పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా కృష్ణవేణి గారి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ గారు జన్మించడం, భర్త రాజా గారు సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండడంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం వంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి గారు. కుమార్తె పేరుపై ఎంఆర్ఏ ప్రొడక్షన్ స్థాపించి తొలి ప్రయత్నంగా ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో మన దేశం 1949లో సినిమా తీసి విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ గారిని వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవేణి గారు. కాగా వరూధిని సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వి రంగారావు గారిని పిలిపించి మన దేశంలో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారు. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి గారు పేర్కొన్నారు. ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ గాను తన ప్రత్యేకత చాటుకున్నారామె. ధర్మాంగదకి 45,000 పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన గుడ్ ఈవినింగ్ లేడీ డాక్టర్ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం, కుమ్మరి మొల్ల వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురి అయ్యారు కృష్ణవేణి గారు. ఆమె హీరోయిన్ గా నటించిన ఆఖరి చిత్రం సావాసం 1952 సంవత్సరంలో వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ గా చేసిన కోన ప్రభాకర్ రావు గారు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి గారు నిర్మించిన చిత్రాల్లో భక్త ప్రహ్లాద 1942, నిర్మాతగా 1957లో విడుదలైన దాంపత్యం కృష్ణవేణి గారి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్నారు కృష్ణవేణి గారు. 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. కృష్ణవేణి గారి బాటలో ఆమె కుమార్తె ఎన్ఆర్ అనురాధ గారు నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ ఆమె కన్నడం తన తొలి చిత్రం భక్త కుంభార 1974ని నిర్మించారు. ఇందులో రాజ్ కుమార్ గారు హీరోగా నటించారు. తెలుగులో అనురాధ గారు నిర్మించిన తొలి చిత్రం చక్రధారి. అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, జయప్రద గారి కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు అనురాధ గారు. ఆమె నిర్మించిన చివరి చిత్రం మా పెళ్లికి రండి 2000. జెడి చక్రవర్తి గారు, సాక్షి శివానంద్ గారి కాంబినేషన్లో ఈ చిత్రం 2000 సంవత్సరంలో రూపొందించారు.
ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధాదేవి గారు 2001లో లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు.